దేవునికి స్తోత్రం. దేవుని మాటలో చివుకోవటం. ఈరోజు దేవుని మాట నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం. పరిశుద్ధత. పరిశుద్ధతకి ఆశీర్వాదానికి సంబంధం ఉంది. సహోదరి సహోదరుడా, ఆయన పరిశుద్ధుడు, ఏల్పులలో ఆయన ఘనుడు, ఆయన మహనీయుడు, ఆయన పరిశుద్ధతను కోరుకుంటాడు. మరి లేఖనాల్లో చూస్తే యోసేపు గారు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆయన అద్భుతంగా దేశానికి ప్రధానమంత్రిగా మరి అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆదికాండం 1:28లో మీరు ఆశీర్వదించబడండి అన్నాడు. అయితే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి చెప్పాడు. యోసేపు గారు తన పరిశుద్ధతను